జీవితం విలువ ఏమిటో జీవితం గెలిచిన వాడికంటే ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది. అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తానని చెప్పడు, చేశాక నేనే చేశానని చెప్పడు. అలాంటి వారిని మనమే గుర్తించాలి, గౌరవించాలి. విత్తనం బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్పం బలం కూడా బలమైనదైతే దేనినైనా సాధిస్తుంది. ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. ఇది నీతో అవసరాలు ఉన్నంత వరకు ఏ బంధమైనా, ఏ బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుగా ఉంటుంది. ఆదేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజములో ఉండే ధైర్యం గొప్పది, నిజాయితీలో ఉండే గర్వం గొప్పది అని గుర్తుంచుకో. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుందని గుర్తుంచుకో. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఎంతటి మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని అని గుర్తుంచుకో. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాము. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. నీవు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకు. చీకట్లో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, శ్వాస లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టమని గుర్తుంచుకో. మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు. ఏమీ తెలియనట్టుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖుడు కాదు. మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారు. మన సమస్యలను సమాధానం మన దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే అని గుర్తుంచుకో. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. అవి మొదట బాధని ఇచ్చినా సరే, జీవితాంతం ఏడవలసిన బాధను దూరం చేస్తాయి. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరూ రారని గుర్తుంచుకో. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ జీవిస్తే జీవితం అనేది ఆనందంగా ఉంటారు. నీ జీవితానికి నువ్వే గురువు. ఎలా మలుచుకోవాలి అన్నా, ఎలా మార్చుకోవాలి అన్నా నీ చేతుల్లోనే ఉంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు. అప్పుడే ప్రశాంతంగా ఉంటావు. మన జీవితం మనకి ఏదీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి.
దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు. భయం వీడి ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. కొందరు వయసు చిన్నదే అయినా వాళ్ళ జీవితం మోసే బరువు మాత్రం చాలా కష్టమైనది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. ఒక తప్పు నుంచి మనం ఏం నేర్చుకోకపోవడమే అసలైన తప్పు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. అందంగా ఉన్నవారితో కన్నా మనల్ని ఆనందంగా ఉంచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకో. గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు. అప్పుడే గెలుపు నీ వెనుక పరిగెడుతూ వస్తుంది. ఈ లోకంలో సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని చూసి చేయాలి, వారితో మనకు ఉండే అవసరాన్ని బట్టి కాదు. ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చున్నా అంత మాత్రాన అదే వారి స్థాయిని భావించకూడదు. ఎందుకంటే కొందరు ఏ గొప్ప స్థానంలో ఎదిగినా ఒదిగే ఉంటారు. అదే వారిలో ఉన్న గొప్పతనం. శరీరంలో లోపం ఉందని బాధపడకు. మనసులో లాభం ఉన్నవారే చాలా హాయిగా లోపం ఉన్నవారే బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలే కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళని నీ దగ్గరికి రానివ్వద్దు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోవడు. ఇల్లు బాగుండాలంటే బాధ్యతలు గల తండ్రి ఉండాలి. సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలంటే మాత్రం మంచి స్నేహితులు ఉండాలి. ఒక తెలివైన స్త్రీ తన ఆర్థిక విషయాల గురించి ఎవరికీ చెప్పరు. అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా ఒక మగవాడికి చెప్పరు. ఆరోగ్య సమస్యలను కూడా ఇతరులతో పంచుకోరు. మాటలు రానివాడు కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భంలో మౌనంగా ఉండవలసి వస్తుంది. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుక్కుంటూ ఉంటాము. కానీ దాన్ని నీళ్ళలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడే నువ్వు నీ అసలైన జీవితం ఆనందాన్ని పొందుతావు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళని ఎప్పటికీ నమ్మవద్దు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే ఒక్కొక్కసారి మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే బాధ పెట్టే వాళ్ళు ఉండరు కనుక. అసూయ, ద్వేషం అనేది మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, సహాయం, ఉపకారం అనే 4 గుణాలు నీ ఎదుగుదలకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో. పట్టుకున్నంత వరకు, తట్టుకున్నంత వరకే బాధనైనా ఏదైనా. ఒక్కసారి వదిలేసి చూడు, నిన్ను ఏమీ చేయలేదు. ఒక తెలివైన స్త్రీ తనకన్నా అందంగా ఉన్నా చెప్పరు, తనలోనే దాచుకుంటుంది. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే మీరు మురికిగా అవుతుంది. మనిషి కూడా అంతే. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. ఎవరినైనా ఇష్టపడినా వేసి మగాడికి చెప్పదు. అదే ఏ బంధమైనా నాకన్నా ఇష్టపడి వదిలేసిన విషయం ఒక తెలివైన స్త్రీ తన భర్త అయితే అస్సలు చెప్పదు. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తలదించనివ్వదు, సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు. తన మనసులో ఉన్న కోరికలు మగాడికి వెంటనే చెప్పదు. ఎందుకంటే కొంతమందికి నగలు, కొంతమందికి బట్టలు, కొంతమందికి తిండి వస్తువులపై మోజు ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్పదన్నమాట. లైంగిక విషయాల గురించి, యుక్త వయసులో కలిగే ప్రేమ వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకు చెప్పదు.
తెలివైన స్త్రీ తన తెలివైనదని ఒప్పుకోదు. ఏ మగాడి దగ్గర అయినా తేడా వస్తే మాత్రం తాట తీస్తారు. రహస్యాన్ని గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. బంధం దెబ్బతింటుంది. ఎప్పుడైతే నమ్మకం ఏర్పడిందో అప్పుడే మగాడికి తన రహస్యాలన్నీ చెబుతుంది. ఇష్టం ఎక్కువగా ఉన్న వారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. మీకు ఏ సూతి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.